వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని ఉపాధ్యాయులు షేక్ మహారాజ్ శాంతకుమారిలు డిమాండ్ చేశారు. మేడం థ్యాంక్ యూ. DSC teachers, on the behalf of 2003 DSC teachers, we request our Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu and our Education Minister Yuratna Sri Nara Lokesh Garu to issue GO for our Memo 57 for 2003 DSC teachers for old pension rules. Sir, మీ హయాంలోనే మాకు డిఎస్సి రాసాము. 2003 డిఎస్సి మీ హయాంలోనే రాసాము. మీ హయాంలోనే మాకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ తర్వాత ప్రభుత్వాల వల్ల మేము చాలా నష్టపోయాము. మాకు 2005లో అపాయింట్మెంట్ వచ్చినా కానీ మీ హయాంలో డిఎస్సి విడుదల చేశారు. నోటిఫికేషన్ ఎగ్జామ్ రాసాము. అపాయింట్మెంట్ ఆర్డర్ లేట్ అవ్వటం వల్ల మేము చాలా దురదృష్టం, మేము చాలా కోల్పోయాం సార్. మాకు వెంటనే ఇప్పుడు మీ గవర్నమెంట్ ఉంది, ఇప్పుడు మీ హయాం ఉంది, మీరు అప్పుడు చేసిన పొరపాటుకి ఇప్పుడు సరిదిద్దుకొని మాకు తక్షణమే మాకు ఓపీఎస్ ఇవ్వాలని 2003 డిఎస్సి తరఫున మేము కోరుతున్నాం సార్. ఇది మీకు ఎంతో కష్టం కాదు సార్, మీరు చాలా చేస్తున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ. దీంట్లో మాకు కూడా సోషల్ సెక్యూరిటీ కావాలి సార్. మా ఓపీఎస్ కూడా ఒక సోషల్ సెక్యూరిటీ సార్. మా కోసం మీరు ఇది యుద్ధ ప్రాతిపదికన చేయాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ మీరు అనుకుంటే అది ఎంతసేపు కూడా కాదు సార్. మేము సిపిఎస్ 2003 డిఎస్సి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మీకు ఎప్పటికీ మీరు ఓపీఎస్ ఇస్తే మేము ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాం సార్ అని కోరటం అయినది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మై నేమ్ ఇస్ షేక్ మెహరాజ్, స్కూల్ స్టడీ ఇంగ్లీష్ ఫ్రమ్ జెడ్పీహెచ్ఎస్ ఎరుగుంట్ల, సిరివెల్ల మండల్, నంద్యాల డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. సో ఆ తర్వాత ప్రభుత్వం యొక్క వివిధ కారణాల దృష్ట్యా మా యొక్క ఫలితాలు ముందే వచ్చినప్పటికీ నియామకాలు గవర్నమెంట్ తప్పిదం వలన నిదానంగా జరిగినాయి. సో దాని కారణంగా మేము మాకు రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ మేము కోల్పోయినాము. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాక దానికి అబ్జెక్షన్ ఎక్కడ జరుగుతుంది? కేంద్ర ప్రభుత్వం లేకుంటే సుప్రీంకోర్టు. బట్ ప్రస్తుతం ఏంటంటే ఆ సుప్రీంకోర్టు మరియు కేంద్రమే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది కాబట్టి ఆ మార్గదర్శకాల ప్రకారము మాకు ఓల్డ్ పెన్షన్ అమలు చేయడం అనేది చాలా సులభతరమైన పని. సో ఈ పనిని ప్రభుత్వం విధిగా తీసుకొని మా పైన దయ ఉంచి మాకు కూడా ఓల్డ్ పెన్షన్ సౌకర్యం కల్పించాలని మేము ఉపాధ్యాయుల తరఫున మేము కోరుకుంటున్నాం సార్. మీ పేరు? బాలతిమ్మారెడ్డి సార్. హన్మకొండ జిల్లా వరంగల్ జూ పార్కులోకి కొత్త టైగర్. హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన తెల్లపులి.
ఎంక్లేజర్లోకి విడుదల చేసిన మంత్రి కొండ సురేఖ. కాకతీయ జూలాజికల్ పార్కులో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన జూ పార్క్ అధికారులు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ కామెంట్స్. వనం బాగుంటేనే మనం బాగుంటామని, వ్యక్తులకు ఇల్లు ఎంత ముఖ్యమో జంతువులకు అడవి అంత ముఖ్యము అని మంత్రి కొండ సురేఖ అన్నారు. జంతు ప్రేమికులు ఎవరైనా ఉంటే జూ పార్కును సందర్శించి ఏదైనా జంతువును దత్తత తీసుకోవాలని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ హైదరాబాద్ తరహాలో వరంగల్ జూ పార్కును అభివృద్ధి చేసే దిశగా కృషి చేస్తున్నామని అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. అయినా కానీ రెప్టైల్స్ కూడా తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది. నేను ఒక 4.2 crores దానికి మంజూరు చేయడం జరిగింది. దానికి సంబంధించి చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒకటి కన్స్ట్రక్షన్ ఆఫ్ లయన్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెప్టైల్ హౌస్, రెనోవేషన్ ఆఫ్ బర్డ్స్ ఎంక్లోజర్స్, లేయింగ్ ఆఫ్ సీసీ రోడ్, రెనోవేషన్ ఆఫ్ ఓల్డ్ ఎంక్లోజర్స్, లేపార్డ్ నైట్ షెల్టర్, జంగిల్ క్యాట్ ఎంక్లోజర్, స్లాట్ బేర్ ఎంక్లోజర్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రెయిన్ షెల్టర్స్, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టాయిలెట్ బ్లాక్. ఇవన్నీ కూడా చేయబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ కల్పించాలి, ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి రానుబోను ఛార్జెస్ అవన్నీ పిల్లల దగ్గర తీసుకోవడం అనేది అది చాలా కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. కాబట్టి మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్ళే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా చాట్ జీపీటీ యాప్ ఒకటి కూడా వీళ్ళు ఓపెన్ చేశారు. దాంట్లో మనం ఏదైనా క్వశ్చన్ ఒకటి అడిగితే అది వెంటనే ఆన్సర్ కూడా చేసే విధంగా వాళ్ళు దాన్ని చేశారు. అది ఒకటి ప్రజలు గమనించాలి. ఇంకొకటి మన QR కోడ్ కూడా ఉంది. ఎందుకంటే చాలామంది జంతు ప్రేమికులకు ఏదో ఒక జంతువుకు సహాయం చేయాలనో లేకపోతే ఏదన్నా హెల్ప్ చేయాలన్నటువంటి ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. అట్లాంటప్పుడు ఆ QR కోడ్లోకి వెళ్తే మీకు ఏ జంతువును ఎన్నుకోవచ్చు, ఎంత అమౌంట్ కట్టవచ్చు, లేకపోతే సంవత్సరానికి కడతారా, 3 నెలలు కడతారా, ఇట్లా కొంత అమౌంట్స్ ఉంటాయి. ఆ విధంగా వాళ్ళు పే చేసినట్టయితే వాళ్ళ పేరుతో ఆ జంతువుని వీళ్ళు పోషించడం జరుగుతుంది. లేదా ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళు తీసుకొని రిసీట్ ఇస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు కూడా కొంత ఈ జంతువుల పెంపకానికి మీ వంతు సహకారం కూడా అందిస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. దీన్ని అందరూ ప్రజలు గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ జూ పార్కుకు వచ్చి చూడాలి. చూసి పిల్లలకు కూడా భవిష్యత్తులో మనకు ఎందుకు అంటే మనకు వనాన్ని రక్షించుకోవాలి, వనంలో ఉన్నటువంటి వనజీవులను కూడా రక్షించుకోవాలి. వనం ఉంటే మనం ఉంటాము, వనం ఉంటే మా వనజీవులు కూడా బ్రతుకుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే మనం చెట్లను నరుకుతామో అందులో ఉన్నటువంటి జీవరాశులు కూడా చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు మన మనుగడ కోసం మనం ఇల్లు కట్టుకుంటాం, మనం అన్ని చుట్టూ ఫెసిలిటీస్ పెట్టుకుంటాం. అదేవిధంగా వాటికి కూడా అడవి అనేది ఒక ఇల్లు లాంటిది. ఆ అడవిని కొట్టొద్దు, చెట్లను పెంచండి. అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము ప్లాంటేషన్లో. ఈరోజు కూడా మేము ఈరోజు వన మహోత్సవం కార్యక్రమం కూడా జరపబోతూ ఉన్నాము GHMC వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక చెట్టును నాటండి. మనం రాబోయే తరాలకు ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అందించండి అని కోరుకుంటూ సెలవు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రైతు గురువిల్లి పురుషోత్తం దగ్గర దళితుడైన బోకర మోహన్ రావు 31.5 సెంటు స్థలాన్ని గతంలో కొన్నారు. ఆ స్థలాన్ని నంబర్ షణ్ముఖరావు అనే వ్యక్తి కబ్జా చేశారు. తనకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో దళితుడైన బోకర మోహన్ రావు న్యాయం చేయాలంటూ జిల్లా దళిత హక్కుల పోరాట సమితిని కోరగా నేడు అనగా 18వ తారీఖు 7వ నెల 2025 శుక్రవారం టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గోపి, జిల్లా అధ్యక్షులు కోళ్ల చిన్నారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బందపు వాణి, జిల్లా సహాయ కార్యదర్శి చిట్టి సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు టి ధర్మారావు, సహాయ కార్యదర్శి పసుపురెడ్డి భాస్కర్ రెడ్డి, వలస మండల అధ్యక్షులు పండబేవర,
ఉమా వీరితో పాటు సుమారుగా 100 మంది ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వ్యక్తి ఆ భూమి మీదకి నన్ను రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అందుకు రెవెన్యూలో కొంతమంది అధికారులు దానికి మద్దతు ఇస్తూ నాకు సబ్ డివిజన్ కాకుండాను మరియు భూమి మీదకి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ రకరకాలుగా దాడులు చేస్తున్నారు. 2024లో నాపై దాడి జరిగినప్పుడు బైండ్ ఓవర్ జరిగింది. నేను కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సబ్ డివిజన్ చేసి ఇస్తానని ఒప్పుకున్న షణ్ముఖరావుకు లోకల్ రాజకీయ నాయకులు కొంతమంది మద్దతుతో దాన్ని ఆపించారు. ఆయనకి రాజకీయ అండదండలు పూర్తిగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. తరువాతను నేను ఎప్పుడు ఎఫ్లైన్ కట్టినా లేకపోతే ఏదైనా సమాచారం కావాలని అన్న తప్పుడు ఎండోర్స్మెంట్లు ఇస్తూ తప్పుతో పట్టిస్తున్న సర్వే డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరాము. యాక్చువల్గాను వీళ్ళు చాలా దారుణమైన రిపోర్ట్లు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పై అధికారులు కూడాను చాలా అంటే తప్పుడు సమాచారాలు ఇస్తూ మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ ఆఫీసులో స్థిరపడిపోయిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ గారు ఆయన వీళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. 13/5వ తేదీన మే 13వ తేదీన మేము భూమి మీదకి వ్యవసాయం చేయడానికి వెళ్తే నా మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అట్రోసిటీ కేసు ఫైల్ అయింది. కానీ అట్రోసిటీ కేసు 14/6 ఎందుకంటే కొంత సమయము సిఐ గారు ఇచ్చారు, మీరు మాట్లాడుకొని ఏమైనా చేయగలరని. అది మధ్యవర్తిత్వం మంచిది అయినప్పటికీ దీనిలో మధ్యవర్తిత్వం వర్తించదని అప్పటికే చెప్పాము. కానీ మా ప్రయత్నం మేము చేశాము. అందుకు చివరికి ప్రయత్నం ఫలించనందున 14/6/2025న ఎఫ్ఐఆర్ 5 వ్యక్తుల మీద నంబూరు షణ్ముఖరావు, సత్తారు ధనలక్ష్మి, సత్తారు వైకుంఠరావు, హనుమంతు ఈశ్వరరావు మరియు బగాది కృష్ణారావు ఈ 5 వ్యక్తులు నాపై దాడి చేసిన ఈ వ్యక్తుల మీద కేసులు ఫైల్ అయింది. కానీ ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆ భూమి మీదకు వెళ్లకుండా బైండ్ ఓవర్ చేయడానికి నిరాకరిస్తున్నారు. అంటే సహకరించట్లేదు, నిరాకరిస్తున్నారు అనట్లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆయన గూండాగిరో మరి ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆయనకు భయపడుతున్నారో ఏమో తెలియదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను బైండ్ ఓవర్ రేపు చేస్తాం ఎల్లుండి చేస్తామంటూ అలా కాలయాపన జరుగుతుంది. ఇందులో ఒక ముద్దాయి, అందులోని అట్రోసిటీ ముద్దాయి రప్పించి స్టేషన్లో ఉంచి బైండ్ ఓవర్ చేయడానికి ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సహకరించట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు అధికారులని నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ మనకు సహకరించకపోతే మేము ఇంతవరకు రాలేము. కానీ అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అది ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్. తర్వాతను ఈ భూమి సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు. ఇంకొకరి టీ మాలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ 6లో 12 దాన్ని మా సర్వే నెంబర్లతో జత చేసి 7లో 2A1 46 సెంట్లతో జత చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ సమస్యలు సృష్టించారు. ఇది చేయొచ్చు ఈజీగాను, మనము ఎల్పీని డివైడ్ చేయొచ్చు, అది సబ్ డివిజన్ చేసే ఇది ఉంది. కానీ అధికారులు సహకరించి, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు సహకరించి నా భూమి నాకు సబ్ డివిజన్ చేసి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక దళితుడు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను. అన్యాయం జరిగిన తరుణంలో దళిత రైతన్ని బోకర మోహన్ రావు గారు దళిత హక్కుల పోరాట సమితి గతంలో గౌరవ అధ్యక్షులు, ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అలాగే నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ తరుణంలో ఆయన భూమిని ముందు లోతు పరిశీలిస్తాం, అక్కడ ఏమిటి లోట్లు, అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిశీలించిన తర్వాతే దళిత హక్కుల పోరాట సమితి ముందుకు అడుగేస్తుంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త హన్మకొండ నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్కి రోడ్డు మార్గం కాజీపేట మీదుగా ఉన్నదని, కాజీపేటలో బస్టాండ్ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలోనే రైల్వే శాఖకు కాజీపేట రైల్వే స్టేడియంలో ఉన్న స్థలాన్ని మంజూరు చేయాలని కోరడం జరిగిందని, బస్టాండ్ నిర్మాణం కోసం స్థల కేటాయింపు ప్రక్రియ సానుకూల దృక్పథంలో వేగవంతం చేయాలని లేఖ ద్వారా పేర్కొన్నారు.
చూసేవాళ్ళు జరగనండి. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో న్యాయవాదులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేకల తిరుపతి రెడ్డి మాట్లాడారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి ఇండియన్ పబ్లిక్ స్కూల్ ఆవరణకి ఇచ్చేయడం జరిగింది. సమాజంలో కీలకమైనటువంటి స్థానంలో ఉండేటువంటి న్యాయస్థానం, తర్వాత దాన్ని నడిపించేటువంటి న్యాయవాదులు, న్యాయమూర్తులు, కక్షిదారులు అందరూ కూడా సకాలంలో స్పందించి వారి వారి అమూల్యమైన సేవలు అందించినప్పుడే సమాజంలో న్యాయం అనేది అన్ని వర్గాల వారికి సమకూరే అవకాశం ఉంది. కనుక ఈ రోజును స్పెషల్గా గుర్తించి అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావడం వలన వచ్చినాము. వారు మమ్మల్ని సన్మానించి సత్కరించడం జరిగింది. వారు సమాజ సేవలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి చేపడుతూ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఇక ముందు ముందు కూడా వారు సమాజం హితం కోసం, సమాజంలో అణగారిన వర్గాల కోసం చేయూతను అందించడానికి సదా ముందుండాలని చెప్పి వారిని కోరుకుంటూ మమ్మల్ని సత్కరించినందుకు వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా సుల్తానాబాద్ క్లబ్ లయన్స్ క్లబ్ తరపున నుంచి ఇద్దరు అడ్వకేట్లకు సన్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు కానీ తర్వాత బిజినెస్ లీడర్లకు కానీ మంచి న్యాయం అందించాలని కోరుకుంటూ మేము ప్రత్యేకంగా గుర్తిస్తూ మీకు ఇండియన్ పబ్లిక్ స్కూల్ తరపున, వారి తరపున, మా లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సన్మానం జరిగింది. విజయవాడ బెంజీ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందు వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టగా పక్కనే ఉన్న విద్యార్థులపై కార్లు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షేత్రయాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం. కాలు ఇరిగిపోయింది. కాలు మీద ఎక్కేసింది. కాలు మీద చాలాసేపు ఉంది కారు. కార్ని బీహార్ సమస్తీపూర్లోని సింధియాఘాట్లో వందల మంది యువకులు నాగులపాములను మెడలో వేసుకుని ఊరేగింపుగా వెళ్లిన వీడియో వైరల్ అవుతుంది. పిల్లలు సైతం పామును చూసి భయపడకుండా భజనలు చేస్తూ నాగదేవత ఆలయానికి వెళ్లారు. నాగపంచమి సందర్భంగా స్థానికులు పాముల ఉత్సవం నిర్వహించినట్లు తెలుస్తుంది. అయితే గత 200 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని జరుపుకుంటున్నట్లు వారు చెబుతున్నారు. मान के चलिए उनका मान्यता यही है, सभी गाँव वासी को जिसको मान के चलिए बाल बच्चा नहीं होता है, जो कष्ट में रहता है, अपना अपना बात लेके वहाँ रहता है, अपना अपना बात को मन में रखता है, उसका काम पूरा होता है। सभी आदमी जाकर के झाँप और दूध माता के आशीर्वाद से उसको सब चीज प्राप्त होता है। सभी आदमी जाकर के वहाँ धूप झाँप लवा और दूध चढ़ाते हैं, ये सब करते हैं। सभी आदमी अपना मन्नत को पूरा करते हैं। इसमें कोई डिमांड या मांग नहीं होता है, सब अपने श्रद्धा से जाते हैं।
హైదరాబాద్లో మందుబాబుల కోసం పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పగలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించనున్నారు. ఇటీవల కొందరు స్కూల్ బస్ డ్రైవర్లు ఉదయమే మద్యం సేవించి వాహనాలు నడిపినట్టు గుర్తించి 24 గంటలు తనిఖీలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాత్రి వేళలో వందల మందిని పోలీసులు పట్టుకుంటున్నారు. కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలన నిర్వహించారు. రైతులకు అధికారులు నిర్దేశించిన తేదీలలో యూరియా సరఫరా చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. మర్తిడి గ్రామంలో అదే జరిగింది. బెజ్జూరులో అయితే కాంగ్రెస్ నాయకుడే కూర్చొని సప్లై చేస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను డైరెక్టర్ అంటాడు. డైరెక్టరు సింగిల్ విండో మీటింగ్ లేనప్పుడు రావాలి. మిగతా టైంలో అయితే కూడా అక్కడ ఉండే సెక్రటరీనో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళ కన్సర్న్లో జరగాలి కదా. వాళ్ళ కన్సర్న్లలో జరగకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము డైరెక్టర్లం అని చెప్పి అట్లా కూర్చొని వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే దేశమంతా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మీరు యూరియా బస్తాలు ఇస్తారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పక్కా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట సీజన్కు రాకముందే ముందర యూరియాలను ఇచ్చేవాళ్ళు. ఇవాళ 266 రూపాయలు ఉండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 450, 500లకు దొరికి ఆపులు కాసి ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాజపల్లికి రైతులు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇలా బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు, రైతులకు అన్ని వసతులు కనిపిస్తామన్నారు, జై కిసాన్ అన్నారు. ఇవాళ వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు? అదేవిధంగా బెజ్జూరు మండలంలో అయితే 100 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతే మరి ఎట్లయితుంది? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెసు పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పటికి కూడా యూరియా కరెక్ట్గా సరఫరా చేయాలి. ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి. ఈ బ్లాక్ మార్కెట్లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలైనా పర్వాలేదు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ చోద్యం చూసే కార్యక్రమాలు మానుకోకపోతే మీ ఆఫీసుల ముందర వచ్చి ధర్నా చేస్తాం. అందరం కూడా కచ్చులాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. పంటలు పోతే పోయినాయి. రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, జై కేసీఆర్. పూసల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న పేద విద్యార్థులకు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నోట్బుక్స్ పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు.
బాబు వేసేసి గైడ్స్ కావాలని చెప్పి రిక్వెస్ట్ చేసింది. అదే ప్రోగ్రామ్లో నాకు బుక్స్ కావాలి బాబు. ఈరోజు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూసాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం 10వ తరగతి పిల్లలకు బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఏదైతే పూసాల గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి పోయిన సంవత్సరం మండల టాపర్గా విచ్చేసినటువంటి మా స్కూల్కు పూసాల స్కూల్కు ఘనత తీసుకొచ్చిన అమ్మాయి పూసాల గ్రామానికి చెందిన అమ్మాయి. వారికి అదేవిధంగా ఈ యొక్క ఎస్ఎస్సి చదివే స్టూడెంట్స్ కూడా ఈరోజు బుక్స్ పంపిణీ చేస్తూ ఒక అబ్బాయికి వీర అబ్బాయికి గైడ్స్ మొత్తం టోటల్ ఎస్ఎస్సికి సంబంధించిన గైడ్స్ కావాలంటే రిక్వెస్ట్ చేయగా వారికి గైడ్స్ కూడా అందించడం జరిగింది. పూసాల గ్రామం జెడ్పీహెచ్ స్కూల్ బుక్స్ పంపిణీ పేద విద్యార్థి మొత్తం స్కూల్ తరఫు నుండి 10th క్లాస్ సంబంధించిన బుక్స్ సమయాన్ని అదేవిధంగా 2th క్లాస్ సమయాన్ని ఇవ్వడం జరిగింది. మేము కూడా గత కాలంలో ఎంతో కష్టపడి చదువుకున్నాము. మాకు ఈ బుక్స్ పంపిణీ చేసేటప్పుడు దొరకలేదు. మీకు ఏవైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు కూడా చాలా కష్టపడి మీ వాళ్ళు స్కూల్లో సాధనలు మేము కూడా ఒక బుక్ తీసుకొచ్చి 10 మంది రాసుకొని మేము కూడా ఈ సాయం చేయడం జరిగింది. మీరు కూడా కష్టపడి చదవాలని ఇదే పుస్తకాన్ని వందనాడు ముగిస్తున్నాను. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు నోట్బుక్స్ అందించినటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరికీ పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున మా అధ్యాపకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.